3 అమరావతి. యా సరే, ఏంటి లోకేష్ సనాతన వారు ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై ఆయన ఆగ్రహం, కాషాయీకరణ ప్రకారం సిలబస్ మార్పు చేశారనడం సరైంది కాదు అంటూ విద్యలోకి కూడా రాజకీయాల్లో మతాన్ని తీసుకొచ్చి వివాదాలు చేయొద్దని. నిజంగా ఇది చాలా ముఖ్యమైన అంశమే. ఒక విధంగా ఇది మనం చర్చిస్తున్న అంశంతో ముడిపడి ఉంది కూడా. అంటే పవన్ కళ్యాణ్ సనాతనవాది, పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గర ఇవన్నీ అంటున్నప్పుడు ఒక ముఖ్యమైన కారణం ఏంటి? ఆయన ఎక్కువ సనాతనవాదం, మతము, హిందుత్వ ఇవన్నీ ఎక్కువగా మాట్లాడుతున్నారండి. లోకేష్ చంద్రబాబు ఆ విషయాలు ప్రత్యక్షంగా మాట్లాడకుండా ఆలయ సందర్శనలో అవో ఇవో అంతవరకు చేసి వీటితో వాళ్ళు సరిపెడుతున్నారు. కానీ శాసన మండలిలో ఈరోజు 2 యుద్ధాలు జరిగాయి వర్మ. వాస్తవానికి శాసన మండలి మనకు తెలుసు కదా, శాసన మండలి ఇప్పుడు చాలా హాట్స్పాట్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు శాసన మండలి హాట్స్పాట్. అక్కడ అటు సత్యబాబు, లోకేష్ స్వయంగా శాసన మండలి ఇన్ఛార్జిలాగా రోజు హాజరై యుద్ధాలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎదుర్కొంటూ ఉన్నారు. నిన్న వాళ్ళు వాకౌట్ చేశారు. విద్యారంగానికి సంబంధించి 2 కోణాలు ఇక్కడ. విద్యా వ్యవస్థ వైసీపీ హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అంతా పాడైపోయిందని వైసీపీ వాళ్ళు అంటుంటే జవాబు. కానీ దీంట్లో ఈరోజు హఠాత్తుగా ఈ సైద్ధాంతిక అంశం, ఈ సనాతన అన్నది సాఫ్రనైజేషన్, కాషాయీకరణ, విద్యారంగ కాషాయీకరణ జరుగుతుంది అని వైసీపీ వాళ్ళు నిన్న ఆరోపించారు. కానీ వైసీపీతో సంబంధం లేకుండా దేశంలో వామపక్షాలనండి, ప్రజా సంఘాలనండి, విద్యావేత్తలు అందరికంటే ముఖ్యంగా దానికి కారణం ఉందా లేదా? నిజానికి విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులను పూర్తిగా లోకేషే భుజాన వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎన్డీఏలో క్రియాశీల భాగస్వాములుగా ఉన్నప్పుడు, బీజేపీకి పూర్తి విధేయంగా మీరు ఉన్నప్పుడు దేశంలో జరిగే కాషాయీకరణ ఇక్కడ కూడా జరుపుతారు అనే విమర్శ ఆటోమేటిక్గా వస్తుంది కదా. మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను నేను. ఇదిగోండి, మహాత్మా గాంధీ హత్యపై పాఠం అవసరం లేదు. సరే, ఎవరైనా భారతీయుడు ఎవరైనా ఈ మాట జీర్ణించుకోగలుగుతారండి? గాంధీజీని గాడ్సే హత్య చేయటం అన్నది ఎంత ఘోరమైన విషయము. దీని వెనక ఉన్నటువంటి మతతత్వ రాజకీయాలను ప్రజలకు ఎలా చెప్పాలి, రాబోయే తరాలకు ఈ మత రాజకీయాలు మంచిది కాదని ఎలా చెప్పాలి? ఇప్పుడు మనం తర్వాత చర్చిస్తాం మహారాష్ట్ర పరిణామాలు కూడా. సో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలోనే ఇలాంటివన్నీ చేస్తున్నారు. విద్యారంగంలో చాలా చోట్ల అసలు మొఘల్ రాజుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తీసేయాలని ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో న్యాచురల్గా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి కాషాయీకరణ అన్న విమర్శ వస్తుంది. లేదు, మాకు లేదని చెప్పడం వేరు. చంద్రబాబు తరచూ చెప్తుంటాడు మేము బీజేపీతో ఉన్న మాది లౌకికమని. కానీ ఇక్కడ లోకేష్ అక్కడ ఆగడం లేదు. ఎందుకు ఆగడం లేదంటే ఒకటి చెప్తున్నాడు ఆయన, రాష్ట్ర ఉమ్మడి జాబితా కాబట్టి కేంద్రం ఏం చెప్పినా మేము పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం లేదు, మా ఛాయిస్ మాకు ఉంటుందని ఒక మాట చెప్తున్నారు. రెండో మాట ఆయన ఒకటి చెప్తున్నారు, ఇది ముఖ్యమైనది. ఒక డిక్షనరీ తీసుకొచ్చారు. ఈ డిక్షనరీలన్నీ ఒక దశలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లలకి ఇచ్చారు. ఈ డిక్షనరీలో దేవుడు అన్న మాటకు క్రిస్టియన్, ముస్లిం అర్థాలే ఇచ్చారు, హిందూ అర్థం ఇవ్వలేదు. మేము హిందూ అర్థం కూడా కలుపుతున్నాము అని. అసలు డిక్షనరీలు, విద్య, చదువు వాటన్నింటిలోకి హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే ఈ చర్చ ఎందుకు వచ్చింది? అంటే అక్కడ వాళ్ళు హిందువులను బయట పక్కన పెట్టారనే విమర్శ చేయడం అన్నప్పుడు ఆటోమేటిక్గా మత రాజకీయాలు, మతపరమైన చర్చలు అంటే బహుశా నాకు అనిపిస్తుంది పీఠాపురంలో పవన్ కళ్యాణ్ సనాతన రాజకీయం అది దానికి ఇది శాసన మండలి వేదికగా వచ్చినటువంటి లోకేష్ అడిషన్, వాల్యూ అడిషన్ అని స్పష్టంగా అనిపిస్తుంది. లేకపోతే అది ఎక్కడో డిక్షనరీలో ఇచ్చి ఉండొచ్చు. డిక్షనరీలో ఇచ్చినంత మాత్రమే పాఠ్య పుస్తకాలు మార్చారా లేదా వైసీపీ వాళ్ళు నేను వైసీపీ గురించి మాట్లాడలే. నా సెకండ్ పార్ట్లో నేను వైసీపీ మీద కూడా తీవ్ర విమర్శ కూడా అన్నది ఉంది. కాబట్టి ఇక్కడ లోకేష్ ఈరోజు ఇచ్చిన సమాధానం, అలాగే మీరు క్రైస్తవ, ముస్లిం మతాలకు చూశారు కానీ హిందూ మతాన్ని పక్కన పెట్టారు అనే ఒక తీవ్రమైన ఆరోపణ నిస్సందేహంగా పీఠాపురం కంటిన్యూషన్ మనం శాసన మండలిలో చూస్తున్నాం. ఇది రాజకీయం, ఇది రాజకీయం అంతే. వర్మ ఒకటంటే నేను ఒకటంటే ఇంకది వేరే లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆ విషయంలో ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ ఆఫ్ సనాతన లాగా వెలుగొందడాన్ని లోకేష్ అనుమతించడానికి లేదా తెలుగుదేశం వాళ్ళు అనుమతించడానికి సిద్ధంగా లేరు. కానీ ఒకటైతే నేను చెప్తాను, గాంధీ గారిని ఎందుకు చంపారన్న విషయం భారతీయులు తెలుసుకోకపోతే రేపు పొద్దున ఒకరినొకరు చంపుకోకుండా ఉంటాను కదా అవసరం. నేను చూపించింది మొన్న మార్చిలో పార్లమెంట్లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన విషయం.
గాంధీ హత్య ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదంటే ఇంక మనం ఏం చెప్తాం సార్. భారతదేశానికి మొదటి ఆస్కార్ తెచ్చిపెట్టిన గాంధీ సినిమాను రిచర్డ్ అటన్బరో తీస్తే ఆ సినిమా ఎక్కడ మొదలవుతుంది తెలుసండి? గాంధీ అంతిమయాత్ర వాహనం శకటం వెళ్తూ ఉంటే మౌంట్ బాటన్ నెహ్రూ మాట్లాడుకోవడంతో మొదలుతుంది. వాళ్ళిద్దరంటే కూడా పడకపోతే వేరే విషయం సార్. గాంధీజీ గారు దేశం కోసము రామనామ స్మరణ చేసుకుంటూ బతికిన వ్యక్తిని ఒక మతోన్మాది కాల్చి చంపాడన్న విషయం ఈ దేశ ప్రజలు తెలుసుకోనక్కర్లేదా? కాబట్టి ఇదే సాఫ్రనైజేషను. మొఘలాయిలు లేకుండా, లేకపోతే ఇంకో కుతుబ్ షాహీలు లేకుండా, లేకపోతే ఇంకో చోట కుషానులు లేకుండా మన శిల్పం ఉంది. గాంధార శిల్పం ఎంత ప్రభావితం చేసింది. ఇదంతా గ్రీక్ ప్రభావం చాలా ఉంది. సో నాగరికత రకరకాలుగా పెరుగుతుంది. నేను అంటుంది ఏంటంటే లోకేష్ వైసీపీని ఎదుర్కోవడానికి చెప్తే వేరే విషయం, కానీ బీజేపీ ఎన్డీఏ రాజ్యంలో ఈ సాఫ్రనైజేషన్ సందేహం తీవ్రంగా ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ నిజమైన వార్, అది దట్ ఇస్ అ వార్ బిట్వీన్ సత్యబాబు అండ్ లోకేష్ బాబు. ఇందులో ఏమీ సమస్య లేదు. మొన్న ఫస్ట్ రౌండ్ జరిగింది. ఆ జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు వాకౌట్ చేశారు. వాకౌట్ చేశాక రెండో రోజు మళ్ళీ లోకేష్ తామేమేం చేసామో ఈ విషయాలన్నీ చెప్పారు. ఈరోజు వైసీపీ సభ్యుడు ఒక ఆయన ప్రశ్న వేశారు, ఏది పిల్లలు తగ్గిపోతున్నారు, అలాగే మీరు అన్ని సదుపాయాలు చేయడం లేదు, ఇట్లాంటి ప్రశ్నలు ఏవో వేశారు. వేస్తే లోకేష్ సమాధానం చెప్తూ వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు 12 లక్షల మంది తగ్గిపోయారు అని చెప్పాడు. 12 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, మేము మళ్ళీ వాళ్ళని తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాషాయం అనే దానికి జవాబు చెప్పడంతో పాటు ఈ అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. వెంటనే బొత్స చాలా తీవ్ర స్థాయిలో లేదు, పిల్లలేం తగ్గలేదు, ఈ వార్తలు కావాలంటే మీరు స్టడీ టూర్లు పెట్టండి. వైసీపీ వాళ్ళు నాడు నేడు పేరుతో మేము స్కూళ్ళని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసామనేది కదా వాళ్ళ వాదన. 3 దశలలో ఒక దశ వాళ్ళు పూర్తి చేశారు, కానీ దానికి సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. రెండవది విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం అనండి, లేకపోతే పాఠశాలల్లో 6 తరగతులుగా 6 రకాలుగా ప్రీ ప్రైమరీ రకరకాలుగా విభజించడం అనండి. మూడోది ఏకోపాధ్యాయ పాఠశాలలను విపరీతంగా పెంచడం అనండి. అలాగే ఏకదమ్మున ఎన్సీఆర్టీ సిలబస్ ఐబీ వీటన్నిటితో ఒప్పందాలు చేసుకోవడం అనండి. విద్యార్థి సంఘాలతో కానీ ఉపాధ్యాయులతో మరీ ముఖ్యంగా సమన్వయం కానీ శిక్షణ కానీ తగిన సన్నాహం కానీ లేకుండా ఏకపక్షంగా దాన్ని రుద్దారు. ఇంక అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ప్రైమరీ పిల్లలను వెళ్తున్న స్కూలుకు కాకుండా మీరు అక్కడెక్కడో అంగన్వాడీకి వెళ్ళండి అంటే మానేశారు. నేను మీకు ఒక వార్త చూపిస్తాను, అంటే నేను ఏదో ఆధారం లేకుండా మాట్లాడదలుచుకోలేదు. ఇది ఈ ప్రభుత్వం ఇంకా పూర్తిగా పగ్గాలు చేపట్టక ముందే మా పత్రికలో వచ్చిన వార్త, ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న పిల్లలు. నిజానికి 2023-24లో 23లో వైసీపీ ఉన్నప్పుడే ఆందోళన చెంది డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారు నెమ్మదిగా. అంటే జుట్టులో ఊసరా గడ్డంలో కలిసి వచ్చిందని సామెత. ఒక నూనె ఎక్కువ ఖర్చు జుట్టుతో చేద్దాం అనుకుంటా, కానీ గడ్డం విపరీతంగా పెంచాడంట. ఇప్పుడు ఏమైంది, విద్యారంగంలో కొన్ని సంస్కరణలు చేశారు, స్కూల్ ఏదో బాగు చేసి పెయింట్లు వేసి, కానీ మీరు ఎప్పుడైతే టీచర్లు లేకుండా చేశారో, స్కూళ్ళని ఇష్టానుసారం విభజించారో, అలాగే టీచర్లకు అటెండెన్స్ దగ్గర నుంచి టాయిలెట్స్ క్లీనింగ్ వరకు డ్యూటీస్ మీరు పెట్టారో, చదువు దెబ్బతినిపోయింది. సో చిన్నపిల్లలు ముఖ్యంగా అమ్మాయిలను తక్కువగా పంపిస్తారు. లోకేష్ ఆ ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. కాబట్టి స్కూళ్ళల్లో పిల్లలు తగ్గారు. వైసీపీ హయాంలో మొదటి సంవత్సరం మీరు ప్రోత్సాహం ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కానీ రెండో సంవత్సరం 23-24కి వచ్చేసరికి పిల్లల శాతం డ్రాప్అవుట్స్ పెరిగాయి అన్న ఆందోళన పూర్తిగా ఉంది. బొత్స సత్యనారాయణ గారు అప్పుడు విద్యామంత్రి కూడా, ఆయన ఈ విషయాన్ని పూర్తిగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక దాన్ని అప్పుడు అది జరగలేదు అన్నది. ఇంకోటి నాడు నేడు కూడా మీరు పూర్తి చేయలేదు. టీచర్లకు యాప్లతోనే సరిపోయింది. ఇవన్నీ నిజాలు, కటిక నిజాలు, అందులో సందేహం లేదు. ఉపాధ్యాయ సంఘాలతో మీరు సరిగ్గా చర్చించలేదు, మేము చర్చిస్తున్నామని లోకేష్ అంటున్నారు. చర్చిస్తే మంచిదే, కానీ ఇప్పుడు కూడా ఈ సమస్యలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. వీటి మీద కొలిక్కి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాషాయీకరణ అనేది, ఇంకోటేమో భాష, హిందీ రుద్దడం అన్నదాన్ని కూడా వీళ్ళు విపరీతంగా సమర్థిస్తున్నారు. నిన్న కూడా మనం మాట్లాడాం, హిందీయే భారతదేశం. లోకేష్ ఏమంటాడు, 5 భాషలు నేర్చుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. త్రిభాషా సూత్రానికి నేర్చుకుంటారు సార్. పివి నరసింహరావు 18 భాషలు వచ్చాయి ఆయనకి, దానికి ఏముంది.
కానీ భాష తప్పనిసరి అని చిన్న 1వ క్లాస్ నుంచి చేయడం ఇక్కడ సమస్య. జగన్ తెచ్చిన ఇంగ్లీష్ మీడియం మీదే అనేక దుమారాలు వచ్చాయి కదా, కానీ ఇంగ్లీష్ మీడియమే తెచ్చినా అంటే ఆయనే ఏం తేలేదు, మళ్ళీ మేమే తెచ్చామని కూడా చంద్రబాబు చెప్పింది కూడా ఉంది. కాబట్టి జర్మన్ నేర్పాలని మేము జర్మన్ తేవాలనుకుంటున్నాం, దీనికోసం కేంద్రానికి రాశామని లోకేష్ చెప్తున్నారు. జర్మను, స్పానిష్ ఏమైనా నేర్చుకోవచ్చు సార్, కానీ ఒకటి మాతృభాష నేర్చుకోవడం ఒకటి, రెండవది హిందీ నేర్చుకోవటం ఏదో కంపల్సరీ అన్నట్టు రుద్దకుండా ఉండటము, మూడవది ఇంగ్లీషుకు సంబంధించి కూడా ఒక సమతుల్య విధానం ఉండటం. ఇంకా ఆ తర్వాత మీరు జర్మన్ నేర్పిస్తారా, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ ఏమన్నా నేర్పించండి, కానీ ఈ విషయంలో ఈ ప్రభుత్వం కూడా సమగ్రమైన దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే వైసీపీ కూడా మేము చేసాం అనేది కాకుండా తాము తప్పులు కూడా చేశాము అన్న అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంది. మండలిలో రోజు ఈ విద్యారంగం అనేది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం రోజు వస్తున్నాయి, వాటిని పరిష్కరించుకుంటే చాలా మంచిది తప్ప వైసీపీ టీడీపీ రాజకీయ యుద్ధానికి దాన్ని మండలిని వేదికగా చేసుకోవటం కాదు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మీరు నన్ను అడిగారు, నేను చెప్తుంటే మీరు వినకుండా వాకౌట్ చేశారు, నిన్న వాకౌట్ చేసి మళ్ళీ వచ్చి అవే విషయాలు అడుగుతున్నారు అని లోకేష్ అంటాడు. అంటే నిన్న కూడా వాకౌట్ మీద వీళ్ళు చాలాసార్లు కామెంట్స్ చేస్తున్నారు. డెమోక్రసీలో వాకౌట్స్ ఉంటాయి, అది ఎవరు ఇచ్చేటటువంటి హక్కు కాదు. వాకౌట్ చేసి బయట ఉన్న సభ్యులను మీరు మార్షల్స్ని పెట్టి మీరు ఆర్డర్ ఇచ్చి లోపలికి తెప్పించవచ్చని లోకేష్ అంటున్నాడు. బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలేదు. ఈరోజు పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి లోకేష్కు సహాయంగా వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, అధ్యక్ష మీరు సమయం నిర్ణయిస్తే మేము మాట్లాడాము, దాన్ని ఫాలో కాకుండా ఇప్పుడు బొత్స వైసీపీ వాళ్ళు మాకు మళ్ళీ చర్చ పెట్టాలంటున్నారంటే మీ నిర్ణయాన్ని వీళ్ళు ధిక్కరిస్తున్నారు, కాబట్టి బొత్స క్షమాపణ చెప్పాలి. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆయన. సో డైలీ వార్ అయిపోయింది కౌన్సిల్ అనేది. నేను ఇందాక చెప్పిన 2 అంశాలతో డైలీ వార్ అయిపోయింది. ఈ డైలీ వార్ నుంచి మండలిని కాపాడుకొని మళ్ళీ మనం పట్టాలు ఎక్కించుకోవాల్సిన అవసరం. ఈ వారం ఎంతవరకు పోయిందంటే ఐ విల్ జస్ట్ యాడ్, వీళ్ళ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఆటల పోటీలు అవి ఇవి జరిగితే అక్కడ మండలి చైర్మన్ పేరు లేదు, ఫోటో లేదు, కనీసం ప్రోటోకాల్ను కూడా గౌరవించలేదు అని వాళ్ళ పత్రిక చెప్తున్నారు. అది మరి అది అలాంటి అవకాశం ఎందుకు వచ్చిందో ప్రోటోకాల్స్లో ఈ సమస్య. అలాగే నిన్న ఫోటో దగ్గర మీరు నాతో ప్రశ్న వేశారు కదా, సత్యబాబు పవన్ కళ్యాణ్ కలయిక, దాని గురించి. సరే, ఆయన రాజకీయ అంశాల కోసం కాదు, వేరే ఒక సమస్య చర్చించడానికి వెళ్ళారు, దానికోసం సమయం అడిగారు అని చెప్తున్నారు. కానీ సత్యబాబు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి సీట్లలో ఉప ముఖ్యమంత్రి కేటాయించిన సీటు ఏదో అక్కడ టక్కని కూర్చోవడం జరిగిందని, తర్వాత మార్చారని రకరకాలుగా చెప్తున్నారు. సో ప్రోటోకాల్ సమస్యలు కూడా ఇక్కడ పుష్కలంగా వస్తున్నట్టున్నాయి. వీటిని పరిష్కరించుకోవటం చాలా మంచిది అంశాల వారీగా. పెద్దల సభ కదా, పెద్దల సభ కాస్త యుద్ధాల సభ అయిపోతే అసలు దారి తప్పిపోతుంది. మీరు ఇంకా అంటే ముచ్చటైన ఇంకో విషయం, యనమల రామకృష్ణుడి మీద బొత్స ప్రేమ. నిన్న 7గురికి వీడ్కోలు చెప్పారు సభ్యులు, పదవి విరమణ చేసేవాళ్ళకు. అందులో వైసీపీ వాళ్ళు ఎక్కడ లేని అభిమానం యనమల రామకృష్ణుడి మీద. యనమల రామకృష్ణుడేమో వీడ్కోలు సభకు హాజరు కాలేదు. ఎవరైనా వీడ్కోలు సభకు హాజరవుతారు కదా, వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, చాలా కాలం తర్వాత వచ్చింది, మరి ఎందుకు రాలేదు? నిజంగా కీనుక వహించి ఆయన రాలేదని ఎవరైనా అనుకుంటారు. ఒక సభ్యుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, వైసీపీ సభ్యుడు, సార్ యనమలకు ఒకే ఒక కోరిక, రాజ్యసభకు వెళ్ళాలని. నాతో కూడా ఇంటర్వ్యూలో అన్నారు, అన్నీ చూశాను ఇంకా రాజ్యసభకు వెళ్ళాలని అని. సో రాజ్యసభకు పంపించి చంద్రబాబు చేయాలని మేము కోరుతున్నాము. యనమల ఇది ఇబ్బంది పడటం ఏమాత్రం సరైనది కాదు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే యనమల యాంగిల్ కూడా ఒకటి ఉంది మండలిలో. ఆయన నిన్న కూడా ఏం వివరణ ఇవ్వాలి మళ్ళీ చూస్తే. ఇంకోటి, యనమలకు టికెట్ పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవప్రదంగా నేను విరమిస్తున్నానన్న పద్ధతిలో ఆయన మాట్లాడినప్పుడు తెలుగుదేశం నాయకత్వం గౌరవప్రదంగా ఆయనకు ఒక స్థానం కల్పించి మాట్లాడి దాన్ని రికార్డ్ చేస్తుంటే బాగుండేదనే అభిప్రాయం ఉంది. కానీ ఈ ప్రేమ వైసీపీ నుంచి రావడం విచిత్రం. ఎందుకంటే ఆ ప్రేమ తెలుగుదేశం నుంచి రావాలి, కానీ శత్రు ప్రేమ ఇది చూడాలి ఇంకా. సరే, వైఎస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆస్తుల విషయంలో తగ్గిన షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు విజయం